మురుగన్ ఊరి చివర ఒక చిన్న ఇల్లు. వర్షం వస్తే నీళ్లు లోపలికి వస్తాయి. కాని ఎవరి ముందు చేయి చాచడు, అదే అతని గర్వం. అతని కుమారుడు శ్యామ్ పట్టణంలో పనిచేస్తూ అప్పుడప్పుడు డబ్బు పంపేవాడు. ఒకసారి శ్యామ్ ఉద్యోగం పోయింది. చెప్పలేదు. అదే సమయంలో మురుగన్ తీవ్రంగా అనారోగ్యపడ్డాడు. ఆసుపత్రి ఖర్చులకు డబ్బు సరిపోలేదు. గ్రామంలోని పెద్దమనిషి రాఘవయ్య వచ్చాడు. ఎంత కావాలో చెప్పు, తిరిగి ఇవ్వాల్సిన పని లేదు అన్నాడు. మురుగన్ తల వంచాడు. అది అతని జీవితంలో రెండోసారి మాత్రమే. ఆ డబ్బుతో చికిత్స పూర్తయింది. మురుగన్ కోలుకున్నాడు. రోజులు గడిచాయి. శ్యామ్ మళ్లీ ఉద్యోగం సంపాదించాడు. అప్పుడే మురుగన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి నెల రాఘవయ్య ఇంటి ముందు ఉదయం పాలు పెట్టి వెళ్తుండేవాడు. ఎవ్వరూ అడగలేదు. ఎవ్వరూ చెప్పలేదు. 7 ఏళ్లు గడిచాయి. ఒకరోజు రాఘవయ్య చనిపోయాడు. అతని కుమారులు ఇంటిని ఖాళీ చేయసాగారు. అప్పుడే వాళ్లకు పాత లెక్కల పుస్తకం దొరికింది. అందులో ఒక పేజీ. మురుగన్ రుణం లేదు. అతను అప్పు తీసుకోలేదు. అతను గౌరవాన్ని మాత్రమే అప్పుగా తీసుకున్నాడు. అది అతను రోజూ తిరిగి చెల్లించాడు. శ్యామ్ ఆ పేజీ చదివి కళ్ళు మూసుకున్నాడు. అతనికి అర్థమైంది. రుణం అనేది డబ్బు కాదు, మనసుకు వేసుకునే బరువు. నైతిక బోధ. నిజమైన రుణం లెక్కల్లో కాదు, మన గౌరవంలో ఉంటుంది.